ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో నేను ఎప్పుడూ చెప్పేటట్టుగా జైమిని సిద్ధాంతం అంటే ఏంటి, అలాగే జైమిని సిద్ధాంతానికి పరాశర సిద్ధాంతానికి ఉన్నటువంటి తేడా ఏంటి, అసలు జైమిని పరాశర రెండు వేరువేరా, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాలు తెలియచేస్తాను. అలాగే పరాశర మహర్షి స్థిరకారకత్వాల ఆధారంగా సూత్రాల్ని రచించారు. చరకారకత్వాల ఆధారంగా సూత్రాలు రచించారు జైమిని మహర్షి. స్థిరకారకత్వం అంటే ఏంటి, చరకారకత్వం అంటే ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకుని అందులో కారకత్వాలు అలాగే ఆరూఢాలు ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అది కూడా నేను నందమూరి తారక రామారావు గారి చార్ట్ తీసుకుని అది ఎగ్జాంపుల్ చార్ట్గా తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ జైమిని కారకత్వాలు ఆరూఢాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలు. అయితే ఆయన చార్ట్ని ఎందుకు తీసుకున్నాను అంటే, పరాశర సిద్ధాంతం ప్రకారం చూసినట్టయితే ఆయన జాతకంలో శని మహాదశ చాలా బాగా యోగించింది. అంటే ఆయన ఒక స్టార్డమ్ అందుకుని తిరుగులేని సక్సెస్ఫుల్ మూవీ యాక్టర్గా స్థానాన్ని స్థిరపరచుకున్నటువంటి టైం శని మహాదశ. మరి శని మహాదశ ఎందుకు అంతలా యోగించింది అనేది చూస్తే పరాశర సిద్ధాంతంలో ఉన్న సూత్రాలు ఎక్కువగా మనకి కనపడవు. ఇక మనము ఆ రాశిలో ఉన్నాడు, తర్వాత ఆ నక్షత్రంలో ఉన్నాడు, ఇలా సరిపెట్టుకోవాలి తప్ప ఎందుకు ఇంత బలమైనటువంటి ఒక యోగం వచ్చింది అనేది కనుక ఆలోచిస్తే జైమిని సిద్ధాంతానికి వెళ్ళినప్పుడు మనకి కారణాలు కనపడతాయి. ఈ విధంగా జైమిని ఎంత ఇంపార్టెంట్, ముఖ్యంగా మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు కూడా దారపాదము, దారకారక, ప్లానెట్ ఇటువంటివి స్టడీ చేయకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం వాటిని పసిగట్టలేకపోతున్నాము. కాబట్టి ఎప్పుడూ కూడా చరకారకత్వాలను కూడా స్టడీ చేయడం అనేది చాలా చాలా ముఖ్యము. ఇక ఈ జైమిని సిద్ధాంతం అంటే ఏంటి? జైమిని మహర్షి రచించినటువంటి సిద్ధాంతము జైమిని సిద్ధాంతము. మనకి చాలా పరిచయం ఉన్నటువంటి జ్యోతిష సిద్ధాంతము పరాశర సిద్ధాంతము. పరాశర మహర్షి రచించిన సూత్రాల ఆధారంగా, ఆ సిద్ధాంతంలో ఉన్నటువంటి సూత్రాల ఆధారంగా మనం జాతకాన్ని స్టడీ చేస్తాము. పరాశరుడు కుమారుడు వ్యాసుడు అష్టాదశ పురాణాలు రచించాడు. ఆ వ్యాసుడి యొక్క ప్రధాన శిష్యులు నలుగురిలో ఒక శిష్యుడు జైమిని. కాబట్టి ఆ పరంపర నుంచి వచ్చిన మహర్షి జైమిని మహర్షి. ఇది ఋషి ప్రోక్తము, ఋషి రచించినటువంటి సిద్ధాంతము. పరాశర అయినా కానీ జైమిని అయినా కానీ. అయితే పరాశరుడు లగ్నం ఆధారంగా, లగ్నం నుంచి స్థానాల ఆధారంగా సూత్రాలని రచించడం జరిగింది. ఉదాహరణకి మేషలగ్నము. మేషలగ్నానికి 7th హౌస్ అనేది తొల అవుతుంది. 7th లార్డ్ ఎప్పుడు శుక్రుడే అవుతాడు. అది స్థిరం, అంటే అది ఇప్పుడు కాన్స్టెంట్గా శుక్రుడే ఉంటాడు. అయితే ఆ జాతకంలో దారకారక గ్రహము బుధుడు అవ్వచ్చు. కాబట్టి వివాహానికి స్టడీ చేసేటప్పుడు 7th లార్డ్ శుక్రుడిని ఎలా స్టడీ చేస్తామో దారకారక అయినటువంటి బుధుడిని కూడా మనం స్టడీ చేయాలి. అయితే దారకారక ప్లానెట్ అంటే ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది కూడా నేను చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ప్రతి స్థానానికి కూడా ఆరూఢాన్ని కనుక్కోవాలి. లగ్నం యొక్క ఆరూఢాన్ని ఆరూఢ లగ్నము లేదా లగ్నారూఢము అని అనొచ్చు. అలాగే 2nd హౌస్ యొక్క ఆరూఢము ద్వితీయ ఆరూఢము, 3rd హౌస్ యొక్క ఆరూఢం తృతీయ ఆరూఢము, అలాగే 7th హౌస్ యొక్క ఆరూఢము సప్తమారూఢము లేదా దారపాదము లేదా దారారూఢము. ఈ విధంగా 12 స్థానాలకి ఆరూఢాలను మనం కనుక్కోవాలి. వాటి నుంచి ఈ గ్రహాల ప్లేస్మెంట్ ఆధారంగా మనం అనాలిసిస్ చేయాలి. అలాగే 12వ స్థానం యొక్క ఆరూఢానికి ఉపపాదము అని పేరు. ఇవన్నీ కూడా నేను చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, ఎలా ఆరూఢాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. ఈ విధంగా ఈ ఆరూఢాలు కారకత్వాలు స్టడీ చేయడంతో పాటు మనకు అందరికీ పరిచయం ఉన్నటువంటి దశ వింశోత్తరి మహాదశ. వింశోత్తరి అంటే యాక్చువల్గా వింశోత్తరి శతము అంటే 120. అంటే 9 గ్రహాల యొక్క దశ పీరియడ్స్ని యాడ్ చేస్తే 120 సంవత్సరాలు అవుతుంది. కలియుగంలో 120 సంవత్సరాలు పూర్ణాయుర్దాయం. ఈ విధంగా అందులో ప్రతి గ్రహానికి స్థిరంగా ఇన్ని సంవత్సరాల దశ అని చెప్పబడింది. రవికి 6 సంవత్సరాలు, చంద్రుడికి 10 సంవత్సరాలు, ఇలా అన్నీ కలిపితే 120 సంవత్సరాలు వస్తాయి. అయితే జైమిని మహర్షి చాలా దశా సిస్టమ్స్ని చెప్పడం జరిగింది. చరదశ, స్థిరదశ, మండూక దశ, శూల దశ, ఇలా ఒక్కొక్క దశ ఒక్కొక్క దానికి వాడాల్సి ఉంటుంది.
చరదశ అనేది అన్ని విషయాల్ని స్టడీ చేయడానికి మొట్టమొదటిగా మనం స్టడీ చేయాల్సినటువంటి దశ. అయితే ఈ దశలు గ్రహ దశలు కాకుండా రాశి దశలుగా ఉంటాయి. అంటే మేషదశ, వృషభ దశ ఇలా ఉంటాయి జైమిని మహర్షి చెప్పినటువంటి దశలు. ఇది మనకు కొంత కొత్తగా అనిపించవచ్చు, ఎందుకంటే మనం ఈ గ్రహ దశలకు అలవాటు పడిపోయి ఎక్కువగా అదే చూస్తూ ఉంటాం కాబట్టి. ఒక్కొక్కసారి పరాశర సిద్ధాంతంలో మనకి క్లారిటీ లేనప్పుడు జైమినిలో క్లియర్గా కనపడుతూ ఉంటాయి కొన్ని ఈవెంట్స్ అనేవి ఎందుకు జరిగాయి అని అనాలిసిస్ చేసేటప్పుడు. ఇక ఈ దశలు కూడా ఒక్కొక్కసారి సవ్య దిశలో వస్తాయి, అంటే మేషం తర్వాత వృషభము, తర్వాత మిథునము, ఒక్కొక్కసారి అపసవ్య దిశలో వస్తాయి. అది ఎలా అనేది మరి ఆ దశలను ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని ఒక వీడియో చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్క దశని ఒక్కొక్క విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఈ విధంగా జైమిని రాశి దశలు అనేది మనం కనుక్కుని ఏ రాశి దశ నడుస్తుందో కూడా మనం చూసుకోవాలి. అలాగే యోగదాగ్రహం ఏంటి, స్పెషల్ లగ్నాస్ అంటే స్త్రీ లగ్నము, ఘటిక లగ్నము, హోర లగ్నము, హిందూ లగ్నము, ఇవి ఏ రాశుల్లో ఉన్నాయి, ఆ రాశి దశ ఏమన్నా జరుగుతుందా, ఇవన్నీ కూడా మనం స్టడీ చేయాలి. ఇలా పరాశర జైమిని రెండూ కలిపి స్టడీ చేసినప్పుడు మనకు కంప్లీట్ ఐడియా వస్తుంది. ఇక ముఖ్యమైన విషయము, గోచారం ఆధారంగా చాలా చాలా పెద్ద ప్రెడిక్షన్స్ చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఒక వ్యక్తి జాతకంలో డెస్టినీని సూచించేది ఎప్పుడూ కూడా అతనికి నడుస్తున్న దశ భుక్తి. అది వింశోత్తర దశాభుక్తి కావచ్చు, లేదా జైమిని దశల్లో ఉన్నటువంటి రాశి దశాభుక్తులు కూడా కావచ్చు. అయితే జైమిని సిద్ధాంతంలో ఉదాహరణకి చరదశ తీసుకున్నట్టయితే ఏ దశ తీసుకున్నా స్థిరంగా ఆ సంఖ్య ఉండదు. అంటే మేషదశ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అని చెప్పడానికి లేదు. అయితే మ్యాక్సిమం 12 సంవత్సరాలు, మినిమం 1 సంవత్సరం ఉంటుంది ఒక రాశి దశ. ఇక ఈ విధంగా రాశి దశల్ని పరాశర వింశోత్తరి దశ రెండూ కూడా మనం అనాలిసిస్ అనేది చేయాలి. ఇక గోచారం అనేది ఒక దశ నడుస్తున్నప్పుడు, ఒక రాజయోగ దశ నడుస్తుంది, అతనికి అధికార ప్రాప్తి ఉంది, అప్పుడు గోచారం సరిగ్గా లేనప్పుడు ఆ ఉన్నటువంటి యోగంలో కొంత ఒడిదుడుకులు ఉంటాయి అని మాత్రమే చెప్పాలి తప్ప కేవలం గోచారం వలన ఒక పదవి వస్తుంది లేదా ఒక ఈవెంట్ జరుగుతుంది అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి జాతకము కూడా యునీక్. అంటే ఒక వ్యక్తి యొక్క పుట్టిన సమయము, ఆ స్థలము అతనికి యునిక్గా ఉంటాయి. అదే స్థలంలో అదే టైంలో ఇంకొకరు జన్మించరు. కాబట్టి లగ్నం నుంచి గ్రహాల అమరిక, అలాగే మహాదశ, అంతర్దశ, వీటిని ఆధారంగానే మనం డెస్టినీలో ఏమున్నాయని చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప గోచారం నుంచి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎక్కువగా చాలామందికి పరిచయం ఉన్నటువంటిది ఏలినట్ శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇటువంటి వాటిని చూసి భయపడము, దాని నుంచి పెద్ద పెద్ద ప్రొడిక్షన్స్ చేయడము, ముఖ్యమంత్రి అవుతారనో లేదో ఇటువంటి ఒక పదవి ప్రాప్తి వస్తుందనో, ఫలానా వ్యక్తికి ఏదైనా గండం ఉందనో కేవలం గోచారం నుంచి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇక ఈ వీడియోలో నేను ఈ కారకత్వాలు అంటే ఏంటి, ఆరూఢాలు అంటే ఏంటి, ఎలా కనుక్కోవాలి, అలాగే వాటిని ఎలా అనాలిసిస్ చేయాలి, అలాగే రాశి దృష్టిలు అంటే ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి గ్రహ దృష్టి అనేది అలవాటు, ఎందుకంటే ప్రతి గ్రహము తన స్థానం నుంచి 7వ స్థానాన్ని చూస్తుంది. అలాగే శనికి, కుజుడికి, గురువుకి అదనంగా దృష్టి ఉంది. శనికి 3-10 ఆస్పెక్ట్స్ ఉన్నాయి, కుజుడికి 4-8, గురువుకి 5-9. అయితే జైమిని సిద్ధాంతంలో రాశి దృష్టిలు అనేవి ఉంటాయి. చరరాశి స్థిరరాశిని చూస్తుంది. చరరాశిలో గ్రహాలు స్థిరరాశిలో గ్రహాలని పరస్పరం చూసుకుంటాయి. అలాగే ద్విస్వభావ రాశులను పరస్పరం చూసుకుంటాయి. అందులో గ్రహాలు కూడా పరస్పరం చూసుకుంటాయి. ఇది కూడా కొంతవరకు కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే మనకి రాశి దృష్టి అనేది అలవాటు ఉండదు, గ్రహ దృష్టి మాత్రమే బాగా పరిచయము. ఈ విధంగా కూడా మనం అనాలిసిస్ చేసినప్పుడు మనకు చాలా క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది. అప్పుడే కంప్లీట్ అనాలిసిస్ అవుతుంది. చాలామంది జెమినీ సిస్టమ్ అంటారు, కానీ అది జైమిని సిస్టమ్, JAIMINI, జైమిని మహర్షి వ్యాసుడి యొక్క శిష్యుడైన. కాబట్టి ఆయన రచించిన సూత్రాలని కూడా మనం అర్థం చేసుకుని దాన్ని కూడా అప్లై చేయాలి. సౌత్ ఇండియాలో జైమినికి ఆదరణ చాలా తగ్గిపోయింది. ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారో కూడా చెప్పడం చాలా కష్టము. కానీ నార్త్ ఇండియాలో కనుక చూసినట్టయితే చాలామంది యాస్ట్రాలజీని ప్రేమించేటువంటి యాస్ట్రాలజర్స్ అందరూ కూడా జైమిని సిద్ధాంతాన్ని కూడా అప్లై చేసి కంప్లీట్గా అనాలిసిస్ చేసి ప్రెడిక్షన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి అంత ముఖ్యమైనటువంటి ఒక సిద్ధాంతము, ఒక సబ్జెక్టు జైమిని యాస్ట్రాలజీ. అయితే ఈ వీడియోలో ఇప్పుడు నేను ఈ కారకత్వాలు, ఆరూఢాలు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఎగ్జాంపుల్ చార్ట్ని, ఎన్టీఆర్ గారి ఎగ్జాంపుల్ చార్ట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను.
ఇక్కడ జైమిని సిద్ధాంతం అంటే ఏంటి, చరకారకత్వాలు అంటే ఏంటి, స్థిరకారకత్వాలు ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చరకారకత్వాలు 7 ఉంటాయి. మొట్టమొదటిది ఆత్మకారక, తర్వాత అమాత్యకారక, భ్రాతృకారక, మాతృకారక, పుత్రకారక, జ్ఞాతికారక, దారకారక. ఇక్కడ ఒక చార్ట్లో అన్నిటికంటే ఎక్కువ డిగ్రీస్ ఉన్నటువంటి ప్లానెట్ ఆత్మకారక గ్రహం అవుతుంది. ఆ తర్వాత తక్కువ ఉన్నది అమాత్యకారక. ఆ విధంగా అన్నిటికంటే తక్కువ ఉన్నది దారకారక గ్రహం. ఇది చాలా ఈజీగా మనం కనుక్కోవచ్చు. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్లో మనం చార్ట్ కనుక వేసినట్టయితే ఎన్ని డిగ్రీల్లో ఉంది అనేది చూపిస్తుంది. దాని ప్రకారం కారకత్వాలు మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక ఆత్మకారక గ్రహం ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, ఇలాగా చాలా విషయాలను తెలియజేస్తుంది. అమాత్యకారక గ్రహం అనేది ఒక వ్యక్తి యొక్క కెరియర్ని ప్రధానంగా తెలియజేస్తుంది. వేరే కారకత్వాలు ఎలా ఉన్నా ప్రధాన కారకత్వం కెరియరు. భ్రాతృకారక అంటే సోదరులతో రిలేషను. మాతృకారకత్వం అంటే తల్లితో రిలేషను. అలాగే 4th హౌస్కి సంబంధించినటువంటి కారకత్వం అది. అదేవిధంగా పుత్రకారక అంటే చిల్డ్రన్కి సంబంధించినటువంటి రిలేషను. జ్ఞాతికారక అంటే శత్రువులు, ప్రత్యర్థులు, అనారోగ్యము, యాక్సిడెంట్స్ ఇటువంటివన్నీ సూచించేది జ్ఞాతికారక. దారకారక అనేది వివాహానికి, కలత్రాన్ని సూచించేటువంటి కారకత్వం. అందుకే దారకారక ప్లానెట్ను కూడా మనం స్టడీ చేయాలి. అయితే ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, భ్రాతృకారక, మాతృకారక తర్వాత పుత్రకారక వచ్చింది, మరి పితృకారక ఏది? అందుకని ఏం చేశారంటే మాతృకారక తర్వాత పితృకారకని యాడ్ చేశారు. అయితే రవి నుంచి శని వరకు 7 గ్రహాలు, 8, 9 వచ్చి రాహువు, కేతువు. ఈ పుత్రకారక, ఈ పితృకారక గ్రహాన్ని యాడ్ చేయడం వలన 8వ గ్రహం అవసరం అవుతుంది కాబట్టి రాహువు కూడా కారకత్వం ఇవ్వడం జరిగింది. కానీ అది తప్పు. చాలామంది ఇటువంటి అష్టకారకత్వాల్ని బేస్ చేసుకుని అనాలిసిస్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు అని ప్రూవ్ చేయడం జరిగింది. కేఎన్ రావు లాంటి మహానుభావులు దాన్ని ప్రూవ్ చేసి ఎన్నో ఎగ్జాంపుల్స్ని ఇచ్చారు. సప్తకారకత్వాలే మనం ప్రమాణంగా తీసుకోవాలి. అది తీసుకోకపోవడం వల్ల జైమినీలో చాలా కన్ఫ్యూజన్ వచ్చి ఎన్నో ప్రెడిక్షన్స్ వాళ్ళకి అంతుపట్టట్లేదు. ఇక ఈ కారకత్వాలని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇక్కడ అదే మెన్షన్ చేయడం జరిగింది, సప్తకారకత్వాలే ప్రమాణం, అష్టకారకత్వాలు కాదు. ఇక ఆరూఢం అంటే ఏంటి? ప్రతి స్థానానికి ఆరూఢాన్ని కనుక్కోవాలి. అది ఎలా కనుక్కోవాలి కింద ఎగ్జాంపుల్ చార్ట్లో నేను చూపిస్తాను. 1st హౌస్ యొక్క ఆరూఢం లగ్నారూఢము, 2nd హౌస్ది ధనారూఢము, 3rd హౌస్ది తృతీయారూఢము, 4th హౌస్ది చతుర్థారూఢము, 5th హౌస్ది పంచమారూఢము, 6th హౌస్ది షష్ఠారూఢము, 7th హౌస్ది సప్తమారూఢము, 8th హౌస్ది అష్టమారూఢము, 9th హౌస్ది భాగ్యారూఢము, 10th హౌస్ది దశమారూఢము, ఏకాదశారూఢం 11th హౌస్ది, 12th హౌస్ది ఉపపాద లగ్నం లేదా ఉపపాదము. ఇక ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా చూద్దాము. అలాగే రాశి దశలు, కొన్ని ముఖ్యమైన రాశి దశలు చరదశ, స్థిరదశ, మండూక దశ, శూలదశ, నిర్యాణ శూలదశ, ఇంకా చాలా దశలు ఉన్నాయి. ఇవన్నీ జైమిని రాశి దశలు. చరదశ అనేది ఓవరాల్గా అన్నీ స్టడీ చేయడానికి వాడాలి. స్థిరదశ అనేది కొంత అప్స్ అండ్ డౌన్స్ని, సడన్ ఈవెంట్స్ని సూచించేటువంటి దశ. మండూక దశ అనేది కెరియర్ని చూడడానికి వాడాలి. అలాగే శూలదశ యాక్సిడెంట్స్ ఇలాంటివి. అలాగే నిర్యాణ శూలదశ కూడా డెత్ను సూచించేటువంటిది. ఇటువంటి అనారోగ్య సమస్యలు, డెత్, మరణము ఇలాంటివి సూచించేటువంటి దశ. అయితే రాశి దశలు కొన్ని సందర్భాల్లో సవ్యంగా, తర్వాత కొన్ని సందర్భాల్లో అపసవ్యంగా ఉంటాయి. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది, ఆ దశ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వింశోత్తరి దశలాగా రాశి దశ యొక్క సంఖ్య స్థిరంగా ఉండదు. గరిష్టం 12 సంవత్సరాలు, కనిష్టం 1 సంవత్సరం. అలాగే రాశి దృష్టి, దాని గురించి కూడా చెప్పడం జరిగింది. రాహుకేతువులకి ఏ కారకత్వాలు లేవు. ఇక ఎగ్జాంపుల్ చార్ట్కి వచ్చినట్టయితే ఎన్టీఆర్ గారి ఎగ్జాంపుల్ చార్ట్ చాలామందికి పరిచయం ఉన్నటువంటి చార్టే. ఇక్కడ ఆరూఢాలను ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ ఆయన యొక్క కారకత్వాలు ఏంటి అని చూసినట్టయితే ఈ 9 గ్రహాలు అవి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి ఆ రాశుల్లో అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రవి 13 degrees 20 minutes, చంద్రుడు 18 degrees 50 minutes, కుజుడు 5:38, బుధ 14:19, గురు 18:33, శుక్ర 15:28, శని 20:53, రాహు 24:25, కేతు 24:25. ఇక్కడ 13:20 అంటే 13 degrees 20 minutes అని. ఇక్కడ చూడండి, అన్నిటికంటే ఎక్కువ డిగ్రీలు ఉన్న ప్లానెట్ శని ఆత్మకారకుడు అయ్యాడు, ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఆ తర్వాత డిగ్రీల్లో ఉన్నది చంద్ర 18 degrees 50 minutes అమాత్యకారక.
అలాగే భ్రాతృకారక, మాతృకారక, పుత్రకారక, జ్ఞాతికారక, దారకారక. అయితే అనుమానం రావచ్చు, మరి పితృకారకత్వాన్ని ఎలా కనుక్కోవాలి అని. భ్రాతృకారకుడిని పితృకారకుడిగా చూడమన్నాడు. అలాగే ఇంకొన్ని సూత్రాలు కూడా చెప్పడం జరిగింది, తండ్రికి సంబంధించినటువంటి కారకత్వాన్ని ఎలాగా మనం అనలైజ్ చేయాలి అనేది. అదైతే ఈ వీడియోలో కొంచెం నిడివి ఎక్కువ అవుతుంది కాబట్టి దాని గురించి డీప్గా వెళ్ళను. పితృ సంబంధమైనటువంటి కారకత్వాలు ఎలాగా కనుక్కోవాలనేది కూడా సూత్రాలు రచించడం జరిగింది. ఇక ఆరూఢాల విషయానికి వచ్చినట్టయితే ప్రతి స్థానానికి ఆరూఢాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఉదాహరణకి లగ్నము, తులా లగ్నము, ఆ లగ్నం యొక్క ఆరూఢం ఏంటి అని కనుక చూసినట్టయితే లగ్నం తులా లగ్నము, దాని యొక్క అధిపతి శుక్రుడు. శుక్రుడు లగ్నం నుంచి 7వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి 7వ ఇల్లు అయినటువంటి తొలే ఆరూఢ లగ్నం అవుతుంది. ఇక్కడ నేను ఏఎల్ అని వేస్తాను. ఒక ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ముందు వేసి చూపిస్తున్నాను. ఇది ఆరూఢ లగ్నం అవుతుంది. ఇక సెకండ్ హౌస్ వచ్చి వృశ్చికమైంది, దాని అధిపతి కుజుడు. కుజుడు సెకండ్ హౌస్ నుంచి 8th హౌస్ అయినటువంటి మిథునంలో ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి 8th హౌస్ అంటే మకరం A2 అవుతుంది. ధనారూఢము, ద్వితీయారూఢము ఎలా అయినా అనొచ్చు, దాన్ని A2 అని ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే A3 థర్డ్ హౌస్ వచ్చి ధనస్సు, దాని అధిపతి గురువు. ధనస్సు నుంచి 11వ ఇంట్లో తులలో ఉన్నాడు, అక్కడి నుంచి 11వ ఇల్లు అయినటువంటి సింహం అనేది A3 అవుతుంది. అలాగే A4 4th హౌస్ అనేది శని ఇల్లు అయినటువంటి మకరము. 4th హౌస్ నుంచి శని 9th హౌస్లో ఉన్నాడు కన్యలో, అక్కడి నుంచి 9th హౌస్ ఇది A4 అవుతుంది అంటే వృషభం. నెక్స్ట్ 5th హౌస్ కుంభము, దాని అధిపతి శని, అక్కడి నుంచి 8వ ఇల్లు అయిన కన్యలో ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి 8వ ఇల్లు అయినటువంటి మేషము A5 అవుతుంది. అలాగే 6th హౌస్ మీనము, దాని అధిపతి గురువు, అక్కడి నుంచి 8వ ఇంట్లో ఉన్నాడు తుల నుంచి 8వ ఇల్లు వృషభము, అది A6. ఇక 7th హౌస్ కుజుడు, దానికి అధిపతి 7th నుంచి 3rd హౌస్లో ఉన్నాడు, అక్కడి నుంచి 3rd హౌస్ అయిన సింహం A7 అవుతుంది. అలాగే 8th హౌస్ వృషభము, దాని అధిపతి శుక్రుడు, అక్కడి నుంచి 12th హౌస్లో ఉన్నాడు మేషంలో, అక్కడి నుంచి 12th హౌస్ అని మీనం A8 అవుతుంది. ఇక 9th హౌస్ మిథునము, దానికి అధిపతి బుధుడు, మిథునం నుంచి 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి దానికి 12th హౌస్ అయిన మేషం A9 అవుతుంది. ఇక 10th హౌస్ కర్కాటకము, దానికి అధిపతి చంద్రుడు, అక్కడి నుంచి 4th హౌస్ అని తులలో ఉన్నాడు కాబట్టి తుల నుంచి 4th హౌస్ అయినటువంటి మకరం A10 అవుతుంది. ఇక A11 11th హౌస్ రవిల్లైన సింహము, 11th హౌస్ నుంచి 10th హౌస్ అంటే వృషభంలో ఉన్నాడు, అక్కడి నుంచి 10th హౌస్ అనేటువంటి కుంభం A11 అవుతుంది. ఇక 12th హౌస్ బుధుడిల్లైనటువంటి కన్య, అక్కడి నుంచి బుధుడు 9వ ఇంట్లో ఉన్నాడు వృషభంలో కాబట్టి వృషభం నుంచి 9వ ఇల్లు అయిన మకరం ఉపపాద లగ్నం అవుతుంది. దాన్ని ఉపపాదం అని కూడా అనొచ్చు. ఈ విధంగా ఆరూఢాలు క్యాలిక్యులేట్ చేసి నోట్ చేసి పెట్టుకోవాలి. ఇది చాలా ఈజీ, ఇది ఏమాత్రం కష్టం కాదు. అలాగే చరరాశి స్థిరరాశి చూసుకుంటాయి. మేషం చరరాశి, కుంభం స్థిరరాశి, అలాగే వృశ్చికం స్థిరరాశి, సింహం స్థిరరాశి. కాబట్టి మేషము, కుంభము, అలాగే మేషము, వృశ్చికము, మేషము, సింహం. ఇక్కడ మేషము చరరాశి, కుంభం స్థిరరాశి, అలాగే ఈ కారకత్వం చూసినట్టయితే ఈ రెండు చూసుకుంటాయి, మేషము, కుంభము. ఇక తుల చరరాశి, కుంభం స్థిరరాశి, ఈ రెండు చూసుకుంటాయి. అలాగే సింహం స్థిరరాశి, తుల సింహం చూసుకుంటాయి. ఇక నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాగా అదేవిధంగా ఈ విధంగా చూసుకుంటాయి.
ద్విస్వభావ రాశులు అంటే మిథునము, కన్య, ధనస్సు, మీనం. ఇవి పరస్పరం చూసుకుంటాయి. అలాగే కుంభము, కర్కాటకం చూసుకుంటాయి. మకరం, సింహం చూసుకుంటాయి. ఎందుకంటే కర్కాటకం చరరాశి, కుంభం స్థిరరాశి, సింహం స్థిరరాశి, మకరం చరరాశి. ఈ విధంగా చూసుకుంటాయి పరస్పరం. అందులో ఉన్న గ్రహాలు కూడా పరస్పరం చూసుకుంటాయి. ఇది కొంత కొత్తగా అనిపించినా కానీ ప్రాక్టీస్ చేస్తుంటే ఇది అలవాటు అవుతుంది. ఇక ఆయనకి నడిచినటువంటి దశ చూస్తే శని శ్రీలగ్నము, ఘటిక లగ్నము ఉన్నటువంటి కన్యలో ఉన్నాడు. ఈ రెండు స్పెషల్ లగ్నాలు, చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చే లగ్నాలు ఇవి. రెండు ఒక రాశిలో ఉండి శని అందులో ఉన్నాడు కాబట్టి శని మహాదశలో ఆయనకు అంత అద్భుతమైనటువంటి యోగం అనేది స్టార్ట్ అయింది. స్టార్డమ్ వచ్చింది శని దశలోనే మూవీ ఫీల్డ్లో. అలాగే బుధ, శుక్ర, రాహు, కేతువులు యోగదా గ్రహాలు. బుధ మహాదశ చాలా బాగా యోగించింది ఆయనకి. తర్వాత కేతు మహాదశలో ఆయన ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. శుక్ర మహాదశలో కూడా ఆయన పదవిని అనుభవించారు. ఎటొచ్చి మారకత్వం ఇచ్చాడు కాబట్టి శుక్రుడు ఆయనకి మారకం ఇవ్వడం జరిగింది. ఇక జైమిని దశల ప్రకారం చూస్తే ధనస్సు మండూక దశలో ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఇక్కడ ధనస్సు నుంచి 10th హౌస్, కెరీర్కి సంబంధించిన 10th హౌస్లో శని, శ్రీలగ్నము, ఘటిక లగ్నం ఉండడం మనం చూడొచ్చు. ఇతర కారణాలు ఉన్నా నేను సింపుల్గా ఉన్నటువంటి పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే చరదశ కర్కాటకంలో ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. కర్కాటకానికి చూసినట్టయితే కర్కాటకానికి నుంచి 10th హౌస్లో శుక్రుడు, హోర లగ్నము అందులో ఉంది. A5, A9 కూడా ఉన్నాయి. అందులో చాలా బలమైనటువంటి హౌస్ అది. అలాగే కేతు మహాదశలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఎందుకంటే కేతు యోగదా గ్రహము. అదేవిధంగా గురు దృష్టి కేతు మీద ఉంది, చంద్రుడి దృష్టి ఉంది. శుభగ్రహమైన గురువు చూడడము కేతువుని. అలాగే అమాత్యకారకుడు, కెరియర్కి సంబంధించిన అమాత్యకారకుడు చంద్రుడు కూడా కేతువుని చూడడము. అలాగే కేతు రాశి అధిపతి శని, కన్యలో శ్రీలగ్నము, ఘటిక లగ్నము ఉన్న కన్యలో ఉండడం. ఈ విధంగా మనకి క్లారిటీ ఎక్కువ వస్తుంది. ఇటువంటి ఆరూఢాలని, కారకత్వాలని కూడా మనం స్టడీ చేసినప్పుడు కేవలం స్థిర కారకత్వాలు మాత్రమే ఆధారం చేసుకుని అనాలిసిస్ చేయడం కంటే కూడా ఈ విషయాన్ని స్పష్టం చేయడానికి ఒక సెలబ్రిటీ చార్ట్ తీసుకుని, అందులోనూ పరాశర సిద్ధాంతంలో ఎక్కువగా మనకి క్లారిటీ ఇవ్వని యోగాలు జైమినిలో కనపడతాయని చెప్పే ఉద్దేశంతో ఈ చార్ట్ నేను ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ ఎగ్జాంపుల్ చార్ట్లో కనుక చూసినట్టయితే ఎన్టీఆర్ గారి లైఫ్లో స్టార్డమ్ వచ్చినటువంటి టైంలో గ్రహదశలు ఏ విధంగా అనుకూలించాయి, అందులో జైమిని యొక్క పాత్ర ఏంటి, జైమిని సిద్ధాంతపరంగా గ్రహాలు ఎందుకు యోగించాయి, అలాగే ఆయనకి పదవి ప్రాప్తి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఎటువంటి రాశి దశలు ఆయనకి యోగించడం వల్ల అటువంటి అద్భుతమైనటువంటి రాజయోగ ఫలితాలు అందుకున్నారు ఆయన. ఇలాంటి విషయాలను కొంత చెప్పడం జరిగింది. ఏదేమైనా కొంత జైమిని సిద్ధాంతం గురించి పరిచయం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఇది ఎంత ముఖ్యమైనది, కేవలం గోచారాలు, నక్షత్రాలు లేదా వింశోత్తర దశ మాత్రమే కాకుండా జైమిని సిద్ధాంతంలో ఉన్న దశలు కూడా ఎంత ముఖ్యమో అని తెలియజేసే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. అయితే పరాశర మహర్షి వింశోత్తరి దశా సిస్టమే కాకుండా చాలా దశా సిస్టమ్స్ని చెప్పడం జరిగింది. అయితే వింశోత్తరి చాలా ప్రమాణం కాబట్టి దాన్నొక్కటినే మనం తీసుకుని అనాలిసిస్ అనేది చేస్తూ ఉన్నాము. ఈ విధంగా ఈ దశలు, స్థిర కారకత్వాలు, చరకారకత్వాలు ఏంటి అనేది చెప్పాలి, కొంత అవగాహన కలిగిద్దాము అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.